ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఇదిగో అనే ధ్యానాలకు సుస్వాగతం. జనవరి 23 చెందినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 23వ అధ్యాయం. రేపటి దినాన మత్తయి సువార్త 24ని ధ్యానించుకుందాం. జనవరి 24కి ఒలీవ కొండ మీద యేసుప్రభు చేసినటువంటి ప్రసంగం, రెండవ రాకడకు చెందినటువంటి ప్రసంగం. దాన్ని రేపు ధ్యానించుకుందాం. దయచేసి దాన్ని చదువుకురండి. ఈ దినాన మత్తయి సువార్త 23. మత్తయి 23లోని భాష తీరు ఒక విధంగా దిగ్భ్రాంతిని కలుగజేసేదిగా ఉంటుంది. పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులు పదే పదే వారిని గూర్చి యేసుక్రీస్తు అయ్యో అయ్యో అంటూ వేషధారులుగా వారిపై ముద్ర వేసి అందులైన మార్గదర్శకులుగాను అందులైన అవివేకులుగా వారిని సంబోధిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. వెలుపల శృంగారంగా కనిపిస్తున్నప్పటికీ లోపల చచ్చిన వారి ఎముకలతో ఉన్న సమస్త కల్మషంతో నిండిన సున్నముకొచ్చిన సమాధులతో వారిని పోలుస్తున్నాడు. వారు నరకపాత్రులుగాను సర్పసంతానముగాను తలస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అదుపులేనట్లుగా ఇలాంటి భాష వాడటానికి కారణం ఏమై ఉండవచ్చు? అది ప్రశ్న. యేసు ప్రభు ఆగ్రహాన్ని రేకెత్తించే 3 ప్రాథమిక లక్షణాలు వారిలో కనిపిస్తున్నట్టుగా గుర్తించాలి. మొదటిది, దేవుడు బయలుపరిచిన వాటిలో చిన్న వాటిపై కేంద్రీకరించి ప్రాముఖ్యమైన వాటిని ప్రక్కన పెట్టినటువంటి ఈ నాయకులు, బోధికులు. పెరట్లో పండే పుదీనా, సొంపు, జీలకర్రలతో సహా 10వ వంతు టైత్స్ చెల్లించాలని వాటితో పెనుగులాడుచు స్థూలమైనటువంటి వాటిని, ముఖ్యమైనటువంటి వాటిని, అవేంటంటే న్యాయం, కనికరము, విశ్వాస్యత, వాటిని వదిలిపెడుతున్నారు. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని చెప్తాడు. ఇక్కడ అంటే వాళ్ళు టైట్స్ వీటన్నిటిలో కావాలి అని అంటారు. కానీ ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ 3 న్యాయం, కనికరం, విశ్వాస్యత జాగ్రత్తగా వీటిని నొక్కి చెప్తున్నట్టుగా మనం గమనిస్తాం. ఇప్పుడు అల్పమైన వాటిని తగ్గించకూడదు, అంటే వాటిని విడిచిపెట్టకూడదు. ఆయనను ప్రశ్నిస్తున్న వారికి శ్రద్ధ చూడకూడదని జాగ్రత్తగా పేర్కొంటున్నాడు. అంటే ఇవి వదిలిపెట్టొద్దు, అవి కూడా అవసరమే, కానీ వీటిపై కేంద్రీకరించటం, ప్రాముఖ్యమైన వాటిని ప్రక్కన పెట్టి దోమలను వడగట్టి ఒంటెను మృంగిన దానితో సమానంగా ఉంటుందని చెప్పాడు. అంటే చిన్నవాటిని నెగ్లెక్ట్ చేయని అవసరం లేదు, కానీ పెద్దవాటిని వదిలిపెట్టి చిన్నవాటిని పట్టుకోవటం, అది సీరియస్గా యేసు ప్రభు ఎంచుతున్నాడు. మన సామెత ఉంది కదా, దోమలను వడగట్టి ఒంటెను మృంగుతారు అనేటువంటి సామెతని ఇక్కడ కోట్ చేసినట్టుగా ఉంటుంది. అదే తీరులో ఎప్పుడు నిజము చెప్పవలెనో, ఎప్పుడు అబద్ధము చెప్పవలెనో వాటికి చెందిన సూత్రాలను కుయుక్తితో కనిపెట్టి వాటి ద్వారా నిజము వైపు నిలబడే ప్రాముఖ్యతను బట్టి ప్రక్కన పెట్టి విశ్వాసంలోనిది ప్రతిదీ దేవునికి చెందినదని, మన వాగ్దానాలు అన్నీ దేవుని వెలుగులో ఉన్నవనే సత్యాన్ని ధిక్కరించేవిగా ఉంటున్నవి. నేను దీన్ని మరలా తిరిగి చెబుతాను. ఏంటంటే నిజం ఎప్పుడు చెప్పాలి, అబద్ధం కూడా ఎప్పుడు చెప్పాలి. ఎప్పుడూ నిజం చెప్పాలి కదా, కానీ కొన్నిసార్లు నిజం చెప్పటం, కొన్నిసార్లు అబద్ధం చెప్పేటటువంటి రీతిగా ఉండటం కోసమని వాళ్ళు కొన్ని సూత్రాలను, కొన్ని విషయాలను కుయుక్తితో కనిపెట్టారు. మత్తయి సువార్త 5లో యేసు ప్రభు
ఆ కొండ మీద ప్రసంగంలో ఇవి స్పష్టంగా చెబుతాడన్నమాట. కొన్నిటి మీద ప్రమాణం చేస్తే అవి తప్పనిసరిగా చేయాలి, కొన్నిటిని బట్టి ప్రమాణం చేస్తే అవి చేయనవసరం లేదు అని ఒట్టు పెట్టుకునే దాన్ని 2 తెగలుగా చేశారు. దీని పేరుతో ఒట్టు పెట్టుకుంటే అవి తప్పకుండా చేయాలి, కానీ దీని పేరుపై ఒట్టు పెట్టుకుంటే చేయనవసరం లేదు అనేటువంటి 2 తెగలు ఒట్లు ప్రామిసెస్గా చెప్పుకున్నారనమాట. ఓత్స్ అంటారు వాటిని. యేసుప్రభు అంటాడు ఆ సందర్భంలో, అది నాన్ సెన్స్, నువ్వు ఒట్టు పెట్టుకోని అవసరం లేదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో నో, ఇంకా సింపుల్గా చెప్పు, కాంప్లికేట్ చేసుకోవద్దు అని ఆ సందర్భంలో చెబుతాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు నిజం చెప్పాలి, ఎప్పుడు అబద్ధం చెప్పాలి అనే రీతిగా ఎప్పుడు చెప్పినట్టుగా చేయాలి, ఎప్పుడు చెప్పినట్టుగా చేయని అవసరం లేదు అనేటువంటి డివిజను తీసుకొచ్చేటువంటి సూత్రాలని వాళ్ళు కనిపెట్టారన్నమాట. అది కుయుక్తి. దానిలో ఉండేటువంటి ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే, నిజాన్ని పట్టుకోకుండా నిజం చెప్పటం ప్రాముఖ్యమైంది అనేదాన్ని పక్కన పెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడూ నిజం చెప్పాలి, మరి అబద్ధం చెప్పడానికి తావేంటి? వాళ్ళ నియమాలను బట్టి, వాళ్ళ సూత్రాన్ని బట్టి అబద్ధం చెప్పవచ్చు, అది తప్పు కదా. ఎప్పుడూ సత్యమే చెప్పాలి, ఎప్పుడూ సత్యమే చెప్పాలనేది ప్రాముఖ్యత. కాబట్టి దాన్ని ప్రక్కన పెట్టినట్టుగా ఉంటుంది వీళ్ళ సూత్రాలు. రెండవది ఏంటంటే, మనం ఏది చెప్పినా కానీ మన వాగ్దానాలు అన్నీ కూడాను వాటన్నిటినీ దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తుంటున్నాడు. అన్నీ దేవుని వెలుగులో ఉన్నట్టుగా మనం గమనించాలి. అది కాకుండాను కొన్ని వాగ్దానాలు చేయనవసరం లేదు అనేటప్పటికీ ఏమవుతుందంటే సత్యాన్ని ధిక్కరించినట్టుగా ఉంటుందన్నమాట. అది చాలా సీరియస్, సత్యాన్ని ధిక్కరించటం. అవన్నీ దేవుని వెలుగులో అబద్ధం చెబితే సత్యాన్ని ధిక్కరించినట్టే. ఈ యొక్క శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి పరిసయ్యులు, ఈ శాస్త్రులకు ఉన్నటువంటి ఆ లక్షణం. రెండవది, జీవితానుభవంలో పరివర్తన లేకుండా మతపరమైన బాహ్య ఆచారాలను ప్రియమైనవిగా హత్తుకొనుట. మత బోధకులుగా ఆహ్వానించబడాలని, సమాజము గౌరవించాలని, పరిశుద్ధులుగా భయభక్తులు గలవారిగా అనిపించుకోవాలని ఆశిస్తూ అంతరంగంలోనైన ఆశలతో ఆందోళన చెందేవారుగాను, సుఖభోగాలతో మునిగిపోయేవారుగాను, ద్వేషంతోనూ విరోధంతోనూ శత్రుత్వము అసూయ కలిగి ఉండుట తీవ్రమైన దుష్టత్వమని తలంచవలెను. అంటే బాహ్యంగా పైకి మాత్రం వారు బాగా కనిపిస్తారు, కానీ వారి ప్రవర్తనలో మాత్రం, వారి జీవిత అనుభవంలో కానీ వారి ప్రవర్తనలో కానీ ఏ మార్పు ఉండదు. పైన ఆచారాలను బట్టి వాళ్ళకి ప్రియమైనవిగా ఉండొచ్చు, కానీ మరి జీవిత అనుభవంలో వారి హృదయంలో ఏ పరివర్తన లేదు, వారి ప్రవర్తనలో కూడాను ఏ పరివర్తన లేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే మతబోధకులుగా వాళ్ళని గౌరవించాలని అనుకుంటారు, పరిశుద్ధులుగా భయభక్తులు గలవారిగా అనిపించుకోవాలని వారు తలస్తారు. కానీ అంతరంగంలో ఆశలు వాళ్ళు వేరుగా ఉంటాయి, ఆందోళన చెందేవారుగా ఉంటారు, సుఖభోగాలతో మునిగిపోయేవారుగా ఉంటారు. అంటే పైన ఒక విధం, లోపల ఒక విధంగా ఉండేటువంటి వేషధారులు అన్నమాట. లోపల ఏముంటుంది? శత్రుత్వం ఉంటుంది, అసూయ ఉంటుంది, వేరే వాళ్ళ ఎదుట విరోధంగా ఉంటుంది. అవి హృదయానికి సంబంధించినటువంటిది. దానిలో మార్పు ఏమి ఉండదు. పైన మతపరమైనటువంటి ఆచారాల్లో వాళ్ళు ప్రియంగా కనిపిస్తారు. ఇది దుష్టత్వం, ఇది చెడు, దిస్ ఈజ్ ఈవిల్ అని మనం గ్రహించాలి. 25:32 చదువుకుందాం. 5 నుండి 12 దాకా చదవాలి, కానీ సమయం అంత లేదు కాబట్టి 32వ వచనం చదువుదాం. 25:32 మత్తయి సువార్త. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. మేకల్లో నుండి గొర్రెల నుండి వేరు పరచునట్లు ఆయన వారిని వేరు పరచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను
నిలువబెట్టును. 23:32 మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. 5వ వచనం మనుషులకు కనబడు నిమిత్తము మా పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. 6వ వచనం విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను కోరుకొందురు. 12 వరకు చదువుకోవచ్చు. మరలా 25వ వచనం 25 నుండి 32, కానీ 25, 26 వచనాలే ఇప్పుడు చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియ యత్రముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఇదన్నమాట. అయ్యో అయ్యో అంటున్నాడు. అంటే అది చాలా తీవ్రమైనటువంటి దుష్టత్వంగా వాళ్ళు ఎంచుకోవాలి, మనం కూడా ఎంచుకోవాలి. 3వ తీవ్రమైనటువంటి నేరం వాళ్ళ మీద మోపింది ఏంటి అంటే, బోధించే పాత్ర ఎక్కువగా వారు వహిస్తారు, ఎవరు? శాస్త్రులు. కాబట్టి ఈ నాయకులు వారి ఆచారాల ద్వారా కానీ వారి మాదిరి జీవితాన్ని బట్టి కానీ వారి విషాన్ని వెదజల్లి ఇతరులను కలుషితం చేస్తారన్నమాట, కంటామినేట్ చేస్తారు. దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించకుండా అడ్డుపెట్టి వారిపై ప్రభావాన్ని చూపుతారు. 13, 14, 15 వచనాలు కూడా చదువుకుందాం. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోకమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. 15వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరకపాత్రులుగా చేయుదురు. చాలా తీవ్రమైనటువంటి భాష ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు మన జీవితాలకి దేన్ని వర్తించుకోవాలి? ఇవాంజలికల్స్ అని అనిపించుకునే నాయకుల్లో కూడా ఇది మనం చూస్తాం. ఇవాంజలికల్స్ అంటే సువార్త చెప్పి వాళ్ళని మార్చేటువంటి వ్యక్తులు కదా. వాళ్ళ థియాలజీని బట్టి ఇవాంజలిజం అంటే సువార్త సేవ, ఇవాంజలికల్ అంటే అది వారు నమ్మేటువంటి థియాలజీకి చెందింది. కాబట్టి ఇవాంజలిజం వేరు, ఇవాంజలికల్ వేరు. కానీ ఇవాంజలికల్స్ ఇవాంజలిజం చేస్తారు. ఇవాంజలికల్స్ అంటే బైబిలు దేవుని వాక్యంగా పరిగణిస్తారు. తిరిగి జన్మించితేనే తప్ప వాళ్ళకి రక్షణ లేదు అని అలాంటి అండర్స్టాండింగ్, అలాంటి థియాలజీ కలిగినటువంటి వాళ్ళు ఇవాంజలికల్స్ అన్నమాట. అనిపించుకునే నాయకులు వారి శక్తి సామర్థ్యాలన్నీ నిరుపయోగమైన వాటిపై, అముఖ్యమైనటువంటి వాటిపై, తాత్కాలికమైనటువంటి వాటిపై వారికి ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని అంతటినీ వెచ్చిస్తారు. ముఖ్యమైన వాటిని తేలికగా చూస్తారు. అది మన కీడుకి దారి తీస్తుంది అన్నమాట. అది నెంబర్ 1. మరలా రెండవది ఏంటంటే, మన కుటుంబాలలోనూ, మన సంఘాలలోనూ, పనిచేసే స్థలాల్లోనూ, మన బంధుత్వాల్లోనూ, మన దేశ వ్యవహారాల్లోనూ న్యాయము, కనికరము, విశ్వాసత ఎంతమంది చూపిస్తున్నారు అనేది అన్నీ మనం గమనించాలి. నిజంగా వీటిని, న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాస్యతను మనం మన జీవితాల్లో కనిపిస్తుందా అలాంటివి. 3వది, వారు కలిగి ఉన్న పరిశుద్ధత కంటే, వారి జ్ఞానం కంటే ఎక్కువగా వారు పరిశుద్ధులని, జ్ఞానవంతులని ప్రజలు గుర్తించాలని ఎంతమంది ఆశిస్తున్నారు. చాలా సీరియస్ ఇది. మనం పరిశుద్ధులం కాకపోయినప్పటికీ మనం పరిశుద్ధులంగా ఇతరులకు కనిపించాలి అనేటువంటి ఆ దురాశ
అదే కాదు, మనం జ్ఞానవంతులం కాకపోయినా కానీ మన జ్ఞానవంతులంగా కనిపించేటట్టుగా ఉండాలి అనేటువంటి ఆశ అన్నమాట. అది చాలా సీరియస్. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనలో. ఈ విధంగా చెడుగుకు మాదిరిగాను వారు ఉంటూ సువార్త దాని పర్యవసానం జీవితం నుండి పెడదారి పెట్టుట ద్వారా వారి బోధనలను విన్నవారిని నాశనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది. ఈ విధంగా సువార్త చెప్పకుండా మరి మన జీవితాల ద్వారా ప్రజల్ని పెడదారి పెట్టుతున్నారన్నమాట. కాబట్టి ఆ విధంగా మన మాదిరి కానీ మన బోధలు కానీ అలాంటి వాటిని విన్నప్పుడు ప్రజల్ని మనం నాశనం చేస్తున్నాం. చాలా సీరియస్. మనం వెళ్ళం, వేరే వాళ్ళని పరలోకానికి పంపించేటట్టుగా సువార్త సేవ చెయ్యం. ఈ పరిస్థితుల్లో గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో మనకి దిక్కు మనకి గతి ఒక్కటే, ఆయనే యేసు ప్రభు. దిగ్భ్రాంతి చెందించే అపరాధాన్ని తీవ్రంగా యేసు ప్రభు ఖండిస్తున్నప్పటికీ అయ్యో 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 అని 7 సార్లు చెప్పాడు కదా ఈ అధ్యాయంలో. దాన్ని ఖండిస్తూ చెప్పాడు, ఈ అపరాధాన్ని, ఈ వేషధారత్వాన్ని. బయటికి ఒక విధంగా, లోపల ఒక విధంగా, బయటికి ఆచారాలు మరి ముఖ్యమైనటువంటి వాటికి తావు లేకపోవటం, ఇవన్నీ సీరియస్ అన్నమాట. అపరాధాన్ని ఈ విధంగా ఖండించినప్పటికీ ఆ యెరూషలేం పట్టణాన్ని గురించి ఆయన విలపిస్తున్నాడు. ఓకే, కాబట్టి ఆయన ఖండించినప్పటికీ ఆయన విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఎలాంటి దుర్మార్గతలో మనం జీవిస్తున్నామని. అలాంటి ప్రభువు ఏడవటమే కాకుండా మన పక్షాన ఆయన మరణించాడు. కాబట్టి ఆయన మనకి దిక్కు, ఆయనే మనకు దిక్కు. మన పశ్చాత్తాపడి ఆయన వైపుకి తిరిగితే మన జీవితాలు మారతాయి. ఈ 2 వచనాలు కూడా మనం వాచిన భాగాలు కూడా చదువుకుందాం. 37, 38, 39 మత్తయి సువార్త 23, 37, 38, 39. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు ఒల్లకపోతిరి. 23, 38, 39. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఓకే, లూకా 19, 41, 44. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొన నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి నీయని దినములు వచ్చునని చెప్పాను. కాబట్టి యేసుప్రభు ఈ విధంగా ఖండించినప్పటికీ దాని విషయమై విలపిస్తున్నాడు. అయ్యో 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 అంటే పాపం అనే కాదు, ఒక తీర్పు అన్నమాట. తీర్పును సూచించేటువంటి అయ్యో. అలాంటి తీర్పుకి మనం గురి కాకుండా ఇలాంటి జీవితాన్ని విసర్జించి యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి తీరులో మనం జీవించాలి. దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు లాంటి జీవితాన్ని కోరుకున్నట్లయితే. అట్లా కాకుండా వేషధారణ కలిగి జీవించటం దేవునికి అసహ్యం అని గుర్తిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము
మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.